యాజ్ ఏ క్రిస్టియన్‌గా మనం వాలంటైన్స్ డే చేసుకోవచ్చా? దీని ఆన్సర్ ఏంటంటే అబ్సల్యూట్‌లీ యెస్. అసలు ఈ వాలంటైన్స్ డే ఎలా క్రియేట్ అయిందంటే, థర్డ్ సెంచరీలో రోమన్స్ ఎంపైర్ ఉన్నప్పుడు క్రియేట్ అయిందనమాట. సెయింట్ వాలంటీన్ అనే ఆయన వల్ల మనకైతే ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట వాలంటైన్స్ డే అనేది. అక్కడ రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, తన సోల్జర్స్ ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకేనా? సెయింట్ వాలంటీన్ ఏం నమ్మాడంటే, ఈ మ్యారేజ్ అనేది దేవుడు చేసింది. దేవుడు క్రియేట్ చేసిందే. అలాగ నమ్మి వాళ్ళు ప్రేమించిన వ్యక్తులతో అంటే సోల్జర్స్ పెళ్లి చేసాడు వాళ్ళతో. ఓకేనా? ఇది రాజుకి ఎగ్నెస్ట్ కదా. పట్టుకెళ్ళిపోయి జైలు వేశారు ఇంకా ఆయన్ని. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలరు డాటర్ అనుకుంటా, ఆవిడ కళ్ళు బాగుండేవి కాదనమాట. ఆయన ప్రార్థన చేసి యేసయ్య నామంలో కళ్ళు బాగు చేశాడు అనమాట. అప్పటి నుంచి ఆ జైల్లో ఉన్న వ్యక్తి కూడా యేసయ్యని నమ్మాడు. ఓకేనా? అలాగా ఫిబ్రవరి 14 అనేది ఆయన వల్ల అయిందనమాట. ఈ వాలంటైన్స్ డే అనేది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఈ రోజు ప్రార్థించండి, స్తుతించండి దేవుడిని. ఓకేనా? ఇంకొంతమంది లవర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పేది ఏం లేదు. అలా చేస్తే పాపం. ఇంకా బిఫోర్ మ్యారేజ్ ఏదైనా సరే తప్పే. ఓకేనా? షాలోమ్.